మనకి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ల పరంపర మనకి రాబోతుంది. ఈ నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని ముందుగా మనం గ్రూప్ 1 గ్రూప్ 2 మిగిలిన పోస్టులకు వేటికి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాలి, వాటికి సంబంధించిన కొన్ని మీ యొక్క డౌట్లను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో దాదాపుగా 3-4 సంవత్సరాల పైబడి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఎందుకని అంటే ఒక గొప్ప జాబ్ కొరకు, సొసైటీని మార్చే జాబ్ కొరకు, సొసైటీని బాగు చేసే జాబ్ కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వృధా ఎప్పటికీ కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఎప్పటికీ మీరు చేసే ప్రయత్నం అస్సలు వృధా కాదు. దానికి నిదర్శనమే ఇప్పుడు ఈ పోటీలో మీరు మీ యొక్క సత్తాని చాటడానికి 500 పైబడి గ్రూప్ 1 ఉద్యోగాలు, అలానే 500 పైబడి గ్రూప్ 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు, ఇంకా వివిధ కేటగిరీ ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మీరు చాలా ప్రసంగాలు విని ఉంటారు ఇదే దీంట్లోనే, మన సభలోనే. అలానే చాలా పుస్తకాలు మీరు చదివేసి ఉంటారు ఈ పాటికే నాకు తెలిసి, ఫ్రెషర్స్ తప్పించి. కాబట్టి ఇప్పుడు మనం ఈ నేపథ్యంలో ఏం చేయాలి అనేది కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. కేజీహెచ్ అకాడమీ గొడుగు కింద మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఒక పాయింట్ ఏంటంటే 500 ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రీవియస్లో ఇన్ని ఉద్యోగాలు 500 గ్రూప్ 1 ఉద్యోగాలు రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో. నాకు తెలిసిన 23 ఏళ్ల పోటీ పరీక్షల కెరియర్లో ఇంచుమించు 1999 నుంచి గనక మనం చూసుకుంటే ఇన్ని ఉద్యోగాలు రాలేదు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఫామ్ అయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఇది మొదటి గ్రూప్ 1. రాబోయే క్వశ్చన్ పేపర్స్ కూడా మొదటి గ్రూప్ 1కి చెందినటువంటి క్వశ్చన్ పేపర్సే. బాగా గుర్తుపెట్టుకోండి. 2016లో గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది కాబట్టి అప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు కదా. అంటే అది 2011లో అది ఆ పెండింగ్ ఉన్నటువంటిది. 16లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అవి పెట్టుకున్నటువంటి క్వశ్చన్ పేపర్లు. కానీ మక్కీగా కరెక్టుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు పర్ఫెక్టుగా చిన్న క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు రాయబోతున్నటువంటి మీరు దాంట్లో వస్తున్నాయి. ఈరోజు నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ రెండిట్లో ఏది ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏది ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి, మంచి చెడుల గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మనం గ్రూప్ 1 తీసుకుందాం. ఏమంటారంటే చాలామంది గ్రూప్ 1 విషయానికి వచ్చినప్పుడు సివిల్స్ వాళ్ళు గ్రూప్ 1 పోస్టులు కొట్టుకుపోతారు. ఫ్రెష్గా రాసేవాళ్ళు కానీ, 2-3 ఏళ్ల నుంచి రాసి గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి పెద్దగా రాకపోవచ్చు. సివిల్ సర్వీస్కు రాస్తున్న వాళ్ళు, అక్కడ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు, అక్కడ మెయిన్స్ రాసిన వాళ్ళు కొట్టుకుపోతారు గ్రూప్ 1 పోస్టులు అనేది బలంగా మన అశోక్ నగర్లోను రాష్ట్రంలోనూ మనకు బలంగా వినిపించే మాట ఇది. మీరు కూడా వింటా ఉన్నారు. కానీ నా దృష్టిలో ఇది 100% రాంగ్. ఎవరెన్ని చెప్పినా, మీరు ఎవరెన్ని చెప్పినప్పుడు వింటున్నా 100% రాంగ్. మీన్స్ సివిల్స్ రాస్తున్న వాళ్ళు ఈ పోస్టులు కొట్టొచ్చేమో, కానీ ఫ్రెష్గా గ్రూప్స్ రాస్తున్న వాళ్ళు, ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు, ఈ పోస్టులు కొట్టిన ఆనవాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఇంటర్వ్యూలు చేసి ఈ పోస్టులు కొట్టిన ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. ప్రీవియస్లో బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు సివిల్స్ రాయకుండానే మెయిన్స్ రాసి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. కాబట్టి ఈ అపోహను
ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్న మీరు, ఇంతకుముందు మెయిన్స్ వరకు వెళ్ళిన మీరు, ఇంతకుముందు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన మీరు, ఈ అపోహను పక్కన పెట్టి ఎవరైనా గ్రూప్ 1 కొట్టొచ్చు కష్టపడితే అనేది దయచేసి మీరు ఇది ఎక్కించుకోండి. అది సివిల్ సర్వీస్ వాళ్ళంట, మనది కాదంట, ఇదంతా అబద్ధం. మీరు కూర్చొని చదివితే కనీసం 4 నుంచి ఒక 5-6 నెలలు మీరు గట్టిగా చదివితే, ఏం చదివితే, మెయిన్స్ చదివితే, మెయిన్స్ ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్కు చదివితే మీరు గ్యారెంటీగా కొడతారు. అంతకు ముందు కూడా మీరు చదివి ఉంటే. విచిత్రం ఏంటంటే ఈ పోటీ పరీక్షలలో ఈ నెలలు చదవాలి అనేది మేము చెప్తున్నా, డిపెండ్స్ అపాన్ యువర్ మూడ్, యువర్ మైండ్, యువర్ సిచ్యువేషన్, యువర్ లోకల్ ఏరియాలో ఉన్నటువంటి కండిషన్స్, మీ ఫ్రెండ్స్, మీ విధానాలు, వీటిని బట్టే ఉంటుందబ్బా. 2 నెలల్లో చదివి గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు ఉన్నారు, 4 నెలల్లో చదివి గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు ఉన్నారు. జాబ్ కొట్టిన వాళ్ళు ఏమంటున్నారు, అరే నేను 1 నెలే చదివానబ్బా, చదివి రాశాను, నాకు గ్రూప్ 2 వచ్చేసింది. ఇలా అనేవాళ్ళను కూడా మీరు వినే ఉంటారు. ఇలా అనేవాళ్ళను కూడా నేను చాలామందిని విన్నాను. అంటే ఇది మళ్ళీ లక్ అని కాదు. ఎందుకంటే ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్లు కానీ బిట్లు కానీ మీ యొక్క స్టాండర్డ్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది మన మైండ్లో. ఆ స్టాండర్డ్ నాలెడ్జ్ క్వశ్చన్ల ద్వారా ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలాలు చాలా ఉంటాయి. స్టాండర్డ్ నాలెడ్జ్ ద్వారా ఇప్పుడు చదివేది, మీరు ఇప్పుడు చదివిన బుక్స్ కానీ ఇవి కానీ మీరు చదివేది కేవలం 40%. 60% మీకు 10th క్లాస్లో, 60% మీకు ఇంటర్మీడియట్లో, అక్కడ చదివినటువంటి చదివే ఇక్కడ పోటీ పరీక్షలో మీకు ఉపయోగపడుతుంది. అది మెయిన్స్కైనా ప్రిలిమ్స్కైనా. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంతకాలం ప్రిపేర్ అయితే ఈ జాబ్ వస్తుందని ఏం లేదు. అది డిపెండ్స్ అపాన్ యువర్ సిచ్యువేషన్స్. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి రైటింగ్ ప్రాక్టీస్ అవసరమా, రైటింగ్ ముత్యాల్లాగా ఉండాలా, రైటింగ్ బాగుంటే మార్కులు వస్తాయా అనేది కూడా ఒక మాట చెప్పాలంటే అపోహ మాత్రమే. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్లు రాస్తే మనకి మార్కులు పడతాయి, అంతేగాని ఇళ్ల ముందు ముగ్గుల్లాగా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్లు రాస్తే చాలు. నెంబర్ 3. నెంబర్ 4, మీరు ఏ లాంగ్వేజ్లో అయితే మీరు రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో మీకు వెసులుబాటుని బట్టి మీరు డిస్క్రిప్టివ్ రాయడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 5, మీరు గ్రూప్ 1 కొట్టి తీరాలి అని పెట్టుకున్నప్పుడు ఎనలైటికల్గా స్టడీ చేయడం నేర్చుకోండి. ఎనలైటికల్గా స్టడీ చేయడం, ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎవరు చెప్పే మాట ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నాము, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నామని అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎనలైటికల్ స్టడీగా ప్రిపేర్ అవ్వాలి. ఎనలైటికల్ స్టడీ. ఏంటి ఎనలైటికల్ స్టడీ? విశ్లేషణాత్మకంగా అని తెలుగులో వస్తుంది. ఏంటి విశ్లేషణాత్మకంగా? ఏంటి విషయం? అసలు ఏంటి గ్రూప్ 1 రాయడానికి ఏముండాలి మన దగ్గర అంటే, ఒకటేంటంటే విశ్లేషణాత్మకంగా అనే మాట ఎక్కువ యూజ్ చేస్తారు. ఏంటి విశ్లేషణాత్మకంగా అని అంటే, ఫస్ట్ మీరు సబ్జెక్ట్ని చదవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. అంటే అదే ఆబ్జెక్టివ్ అనుకోండి, అదే గ్రూప్ 2 అనుకోండి, అదే ప్రిలిమ్స్ అనుకోండి, సబ్జెక్ట్ని మూలలా చదవాలి. ఎక్కడ ఏ పాయింట్, ఏ బిట్టు ఎటు నుంచి ఎటు దొరికిద్దో, ఎటు జారిపోద్దో మనకు తెలియదు. బట్ ఇది అలా కాదు, సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ చదవాలి. పాయింట్ నెంబర్ 1. చదివింది మనకు ఎంత మాత్రం అర్థమయ్యిందో రెండోది విశ్లేషించుకోవాలి. మూడోది మీ యొక్క ఒపీనియన్ని దాని మీద ఏర్పాటు చేయాలి. నాలుగోది మీరు రాయాలి. ఈ 4 నాన్న. ఫస్ట్ సబ్జెక్టు చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. దానిని మీకు ఎంతవరకు దాని మీద ఒక ఒపీనియన్ వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆ ఒపీనియన్ని మీరు రాసే దాంట్లో జోడించాలి. ఆ జోడించేది సహేతుకంగా ఉండాలి. క్రిటికల్లీ ఎగ్జామైన్ అని అడుగుతాడు ప్రశ్నల్లో. అది ఎంతవరకు మీరు సహేతుకంగా రాయగలరో అది ఆలోచన చేయగలగాలి. ఇవి చేస్తే దీనిని విశ్లేషణాత్మకం అని అంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ రాయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఉండాల్సిన
క్వాలిఫికేషన్ ఏంటంటే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, వ్యవహారాలు, వేషము, భాష, వీటన్నిటి మీద మీకు ఫస్ట్ పట్టు ఉండాలి. ఈ పట్టు ఉంటేనే మీరు మెయిన్స్ రాయగలరు. అసలు గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా కానీ ఫస్ట్ దీని మీద మీకు పట్టు ఉండాలి. ఎందుకంటే బై బర్త్ తెలంగాణ రాష్ట్రం పిల్లలు గనక నేను చెప్పేది ఏంటంటే ఈ 1 అయినా 2 అయినా ఏ ఎగ్జామ్ అయినా ఇదొకటి. రెండోది 52 తెలంగాణ ఉద్యమం, 69 తెలంగాణ ఉద్యమం, మలివిడత తెలంగాణ ఉద్యమం, పోరాటం చేసినటువంటి ఉద్యమాలు, వీటన్నిటి మీద కూడా మీకు మంచి అవగాహన ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే ప్రతి పేపర్లో జనరల్ స్టడీస్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంచుమించు ప్రతి పేపర్లో కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కల్చర్, ఉద్యమాలు ఏదో ఒక మూల, ఏదో ఒక రకంగా ప్రశ్నల్లో వస్తానే ఉంటాయి. 2016 గ్రూప్ 1 మెయిన్స్ కనుక మీరు గమనిస్తే అందులో జనరల్ స్టడీస్లో భారతదేశపు చరిత్ర, వారసత్వం, సంస్కృతి, కళలు అని జనరల్ ఎస్సేలో ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ కింద భారతదేశపు చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి 2016లో జరిగినటువంటి జనరల్ ఎస్సేలో మెయిన్స్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వీటి మీద వ్యాసం రాయండి 50 మార్కులకి గంట సేపు అని చెప్పి మనకు అందులో ఇచ్చారు. ఆడ సిలబస్లోనేమో భారతదేశ చరిత్ర, వారసత్వం, సంస్కృతి ఉంది. క్వశ్చన్ వచ్చేమో తెలంగాణ సంస్కృతి, వారసత్వం, కళలు అని ఉన్నాయి. అంటే ఒకసారి అర్థం చేసుకోండి. అందువల్ల మీకు నేను అంటున్నాను, తెలంగాణ సంస్కృతి, కళలు వీటన్నిటి మీద మీరు గట్టి పట్టు ఉండాలి. ఒక రంగం చెప్పాలంటే ఈ గ్రూప్స్ పరీక్షలకి ఆత్మ ఏంటంటే తెలంగాణ సంస్కృతి, ఆత్మ ఏంటంటే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు. ఇవి తెలియకుండా నేను వీటి మీద మనం కమాండింగ్ తెచ్చుకోకుండా ఈ పరీక్షలు మనం రాయలేము. కాబట్టి ఫస్ట్ అదొక హార్ట్గా మీరు దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఇదొకటి చిన్న. ఇంకోటి ఏంటంటే మెయిన్స్ తర్వాత నేను గ్రూప్ 2కి వస్తాను. ఇప్పుడు మెయిన్స్లో ఉన్నాం మనం. మెయిన్స్ ఇంకో పాయింట్ ఏంటంటే చదువుకుంటూ మనం వెళుతున్నప్పుడు అక్కడక్కడ అరకొరగా మనకు బిట్స్ కనపడతా ఉంటాయి. వాటిని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి, ఏం కాదు. అలా బిట్స్ని అండర్లైన్ చేసుకుంటూ సబ్జెక్ట్ని మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్కి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఆందోళన ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పి ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ప్రశ్న. ఓవరాల్గా మనమేమనుకుంటాం, 1905లో కర్జన్ అనేవాడు బెంగాల్ని 2గా విభజించాడు. ఫలితంగా భారతదేశం మొత్తం వందే మాతరం ఉద్యమం వచ్చింది. కాబట్టి అక్కడ ఆప్షన్స్లో 1905 కూడా ఉంది, 1905 ఉంది, 1938 ఉంది, అలా మిగతా 2 డేట్లు ఉన్నాయి. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఆందోళన, ఉస్మానియా యూనివర్సిటీ అనేది అక్కడ మనం మర్చిపోయాం అనుకోండి, వందే మాతరం ఆందోళనలోకి వెళ్ళిపోయి 1905 పెడితే అక్కడ మనకు బిట్టిపోయే అవకాశం ఉంది ప్రిలిమ్స్లో. కానీ తెలంగాణ రాష్ట్రంలో, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో వందే మాతరం ఉద్యమం 2 సార్లు జరిగింది. 1905లో బ్రహ్మాండంగా జరిగింది దేశంతో పాటు మొత్తంగా. 1905లో ఆర్య సమాజం నాయకత్వంలో, పద్మజానాయుడు నాయకత్వంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ రాష్ట్రంలో వందే మాతరం ఆందోళన ఉద్యమం జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బి తరగతి హాస్టల్లో పివి నరసింహారావు గారి హయాంలో దసరా పండగ సందర్భంగా వందే మాతరం ఆందోళన జరిగింది. ఇట్స్ యాజిటేషన్, అదేమో మూమెంట్. కాబట్టి ఆందోళన అంటున్నాడా, మూమెంట్ అంటున్నాడా, అది మీరు ఆబ్జెక్టివ్లోనూ ప్రమాదకరమే ఇలాంటి బిట్లు, మెయిన్స్లోనూ మనకు ప్రమాదకరమే ఇలాంటి బిట్లు. కాబట్టి వీటి మీద మనం దృష్టిలో పెట్టాలి. ఆందోళన అంటే వేరుంటుంది, మూమెంట్ అంటే వేరుంటుంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది ఆందోళన, ఇది ఆ రోజు జరిగింది. ఇది వందే మాతరం, దానికి సంబంధించి వందే మాతరం గీతాన్ని ఆలపించడం దసరా పండగ సందర్భంగా పివి నరసింహారావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో. అయితే ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇండియాలో నాది హిస్టరీ కాబట్టి మోడర్న్ ఇండియాలో బిపిన్ చంద్ర అని ఒక బుక్ ఉంటుంది. బిపిన్ చంద్ర నాట్ బిపన్ చంద్ర, బిపిన్ చంద్ర నాట్ బిపన్ చంద్ర. బిపిన్ చంద్ర వేరు, బిపిన్ చంద్ర వేరు. అమ్మాయిలు గుర్తుపెట్టుకోండిరా, బిపన్ చంద్ర వేరు, బిపిన్ చంద్ర వేరు. అలానే బిపిన్ చంద్రతో పాటు ఇంకొక 2 కలిసి ఓ బుక్ రాశారు, మళ్ళీ అది కూడా మోడర్న్ ఇండియానే. అది కాకుండా బిపిన్ చంద్ర సింగిల్గా మోడర్న్ ఇండియా బుక్ రాశారు, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, రెండిట్లో ఉంది నాన్న ఆ బుక్. ఆ బుక్ కనుక చదివితే మోడర్న్ ఇండియా మీద మీకు మెయిన్స్లో మనకి మంచి పట్టు వస్తుంది. మోడర్న్ ఇండియా మీద ఇన్క్లూడ్ అందులో ఒక ఆబ్జెక్టివ్ బిట్ కూడా మీకు కనపడదు. కానీ మోడర్న్ ఇండియాలో ఏ ఆబ్జెక్టివ్ బిట్ అడిగినా మీరు వాటికి ఆన్సర్ చేయగలరు. ఎందుకు నాన్న అంటే మీరు పూర్వరంగం మీరు చదివి ఉంటారు కాబట్టి ఈజీగా దానికి మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఆ పుస్తకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు, గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు ఎప్పుడో 98 ఆ ప్రాంతాల్లో రాసినప్పుడు మాకు ఒక ప్రశ్న వచ్చింది గ్రూప్ 1 మెయిన్స్లో.
అప్పుడు టైం టేబుల్, అప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ వేరుండే. మిలిటెంట్ నేషనలిజం గురించి వ్యాసం రాయండి అని చెప్పి జనరల్ ఎస్సేలో క్వశ్చన్ వచ్చింది. మిలిటెంట్ నేషనలిజం అంటే క్రిటికల్లీ ఎగ్జామైన్ ద మిలిటెంట్ నేషనలిజం రోల్ ఇన్ అవర్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అని వచ్చింది. ఎస్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మిలిటెంట్ నేషనలిజం ఇన్ తెలుగు, సమరశీల జాతీయవాదుల లక్ష్యాలను వివరించండి, వాళ్ళు చేసిన పోరాటాల పాత్రను తెలపండి అని చెప్పి తెలుగులో క్వశ్చన్. చాలామంది ఆ సంవత్సరం సమరశీల జాతీయవాదుల పోరాటాలు, ఇన్ ఇంగ్లీష్ మిలిటెంట్ నేషనలిజం అనేటప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారా నాన్న, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆ సంవత్సరం అందరూ కూడా మిలిటెంట్ నేషనలిజం అనేటప్పటికీ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ లాల్, ఇలా సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి గురించి రాసి వచ్చారు. యాక్చువల్లీ అప్పుడు అది 50 మార్కుల ప్రశ్న. బట్ ఇది రాసి లాస్ట్కి ఆ పేపర్లు దిద్దడం కానీ ఏదన్నా కానీ 0 వచ్చింది అది రాసిన వాళ్ళకి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ వేరు, రాసి వచ్చినటువంటి ఆన్సర్ వేరు. అడిగిన క్వశ్చన్ వేరు, రాసి వచ్చినటువంటి ఆన్సర్ వేరు. మిలిటెంట్ నేషనలిజం మీన్స్ సమరశీల జాతీయవాదులు, సమరశీల జాతీయవాదులు మీన్స్ అతివాదులు, అతివాదులు మీన్స్ స్వదేశీవాదులు, స్వదేశీవాదులు మీన్స్ స్వరాజ్యవాదులు, స్వరాజ్యవాదులు మీన్స్ ఎక్స్ట్రీమిజం. ఇదంతా ఒక్కటే. సమరశీల జాతీయవాదం అనే వర్డ్ తెలుగులో ఏ ఒక్క అకాడమీ పుస్తకంలో కూడా మనకు కనపడదు, ఒక బిపిన్ చంద్ర రాసిన బుక్లో తప్ప. దీనివల్ల ఒక క్వశ్చనే లాస్ అయిపోయారు, ఒక పెద్ద క్వశ్చన్ లాస్ అయిపోయారు. కనీసం ఈ క్వశ్చన్ ఇది అని తెలిసుంటే అది రాసి వచ్చేవాళ్ళు, హాయిగా మార్కులు వచ్చి ఉండేవి. అంటే మనం చదివేటప్పుడు కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. 2016లో గ్రూప్ 1 మెయిన్స్లో 2016లో గ్రూప్ 1 మెయిన్స్లో మన తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి సేమ్ ఇలాంటి ప్రశ్న, అంటే ప్రీవియస్లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్లో 2016లో జరిగినటువంటిది. ఒక ప్రశ్న ఏంటంటే, ఒక్క నిమిషం ఉండండి, కళ్ళజోడు పెట్టుకొనియండి. అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సెక్షన్ 1లో, అంటే సెక్షన్ 1 అంటే ఇండియన్ హిస్టరీ, సెక్షన్ 1లో క్రిటికల్లీ ఎగ్జామైన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇండియన్ పవర్స్ అగైనెస్ట్ ద బ్రిటిష్ రూల్ అండ్ ద రీజన్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్ అని క్వశ్చన్ వచ్చింది. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇండియన్ పవర్స్ అగైనెస్ట్ ద బ్రిటిష్ రూల్ అండ్ ది రీజన్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్ మీన్స్ ఇన్ తెలుగు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వదేశీ పాలకులు జరిపిన పోరాటాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించి వారి వైఫల్యాల కారణాలు రాయండి. ఇది క్వశ్చన్ అబ్బా. ఇక్కడ ఎక్కడా కూడా మనం ఎవరి గురించి అని రాస్తాం ఈ క్వశ్చను. 10 మార్కుల ప్రశ్న, ఇంచుమించుగా 10 నిమిషాల్లో రాయాలి, గట్టిగా మాట్లాడితే 7 నిమిషాల్లో రాయాలి. మరి ఈ ప్రశ్న ఎలా రాస్తాం, అసలు దేని గురించి రాస్తాం? వాళ్ళు ఏమన్నారు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వదేశీ పాలకులు జరిపిన పోరాటాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించి వారి వైఫల్యానికి కారణాలు రాయండి. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇండియన్ పవర్స్ అగైనెస్ట్ ద బ్రిటిష్ రూల్ అండ్ ద రీజన్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్ అని అడిగాడు. ఏం ఆన్సర్ రాస్తామబ్బా దీనికి చెప్పండి? ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా. ఇది మోడర్న్ ఇండియాలో, మోడర్న్ ఇండియా స్టార్ట్ అయిన తర్వాత మొదటి క్వశ్చన్ అనుకోండి. మోడర్న్ ఇండియా స్టార్ట్ అయిన తర్వాత మొదటి క్వశ్చన్. దీని కిందే బ్రింగ్ అవుట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గాంధీ ఎరా ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇది రాసేస్తారు అందరూ. ఇది ఎందుకంటే గాంధీ ఎరా కాబట్టి రాసేస్తారు. కానీ ఇందులో కూడా పెద్ద ప్రమాదం ఉంది. ఎన్ని పెద్ద ఉద్యమాలు చేశాడు మహాత్మా గాంధీజీ. మరి 10 నిమిషాల్లో 10 మార్కులకి 10 నిమిషాల్లో రాయాలి. యాక్చువల్లీ ఇది 7-8 నిమిషాల్లో గాంధీని సర్దగలమా అందులో? ఏమా చెల్లెమ్మలు మీరు చెప్పండి రా, అంత పెద్ద పోరాటం చేసిన మహాత్మా గాంధీజీ పోరాటాలని 10 నిమిషాల్లో మనం సర్దగలమా? ఆర్ సర్దలేకపోతే పైది అర్థం చేసుకుని రాయగలమా? చాయిస్ ఉంది కాబట్టి పై క్వశ్చన్ని అర్థం చేసుకుని రాయగలమా? అసలు పై క్వశ్చన్ ఏంటి? స్వదేశీ పాలకులు పోరాటం చేశారు, బట్ ద టైప్ ఆఫ్ స్ట్రగుల్ నౌన్ యాజ్ ఫెయిల్యూర్ స్ట్రగుల్. ఇప్పుడైనా మీకు అర్థమై ఉండాలి ఏంటది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? స్వదేశీ పాలకులు పోరాటం చేసి వైఫల్యం పొందారు, దాని గురించి రాయండి అని అన్నారు. అసలు ఏంటి స్వదేశీ పాలకులు ఏంటి అంటే 1857 సిపాయిల తిరుగుబాటు రాయాలి. డైరెక్ట్ క్వశ్చన్ కాదు అది. డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలే. 1857 సిపాయిల తిరుగుబాటు కారణాలు రాసి ఫలితాలు రాయండి, ఎందుకు ఫెయిల్ అయిందో రాయండి అని అంటున్నారు. స్వదేశీ పాలకులేగా మరి పోరాటం చేసింది. ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? అయోధ్య ఎవరు? అర్థం చేసి నానాసాహెబ్ ఎవరు? వీళ్ళంతా తురేబచ్ ఖాన్ ఎవరు? వీళ్ళంతా స్వదేశీ పోరాటం చేసిన వాళ్ళే కదా, స్వదేశీ పాలకులే కదా. ఇండైరెక్ట్గా అడిగాడు అబ్బా క్వశ్చన్. అలా అడిగినప్పుడు చాలామంది గాంధీ ఎరా రాస్తారు. రాస్తూ 10 నిమిషాలు దాటి 15 నిమిషాలు అయిపోద్ది, 15 నిమిషాలు దాటి 20 నిమిషాల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా క్వశ్చన్ లాస్ట్కి పోయిద్ది.
కానీ అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్ రాస్తే మనకు మంచి మార్కులు వస్తాయి. అంటే సబ్జెక్ట్ని కొంచెం సోదాహరణంగా చదవడం, అర్థం చేసుకోవడం, మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడం, మీ ఒపీనియన్ని జోడించడం, దీనివల్ల మీరు సక్సెస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ మహాత్మా గాంధీ హీడెడ్ 3 type of movements. First one నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సెకండ్ వన్ సాల్ట్ సత్యాగ్రహ, థర్డ్ వన్ క్విట్ ఇండియా మూవ్మెంట్. ఈ 3 ఉద్యమాలు మహాత్మా గాంధీ చేశారు. బట్ మీరు విశ్లేషణాత్మకంగా కనుక చూస్తే, ఎనలైటికల్ స్టడీగా కనుక చూస్తే ఈ 3 ఉద్యమాలు అట్టర్ ఫ్లాప్. అయ్యో ఇంత పెద్ద మాట మాట్లాడేశారు గాంధీ గారి గురించి, మేము గాంధీ ఫ్యాన్స్, మేము ఊరుకోం సార్ అని మీరు అనవచ్చు. ఈ 3 ఉద్యమాలు ఫెయిల్యూర్ ఉద్యమాలు, లుక్ లైక్ మన సిపాయిల తిరుగుబాటు. బట్ అత్యధిక ప్రజలు, మాస్ ప్రజలు మూమెంట్లోకి వచ్చినటువంటి వేళ ఈ 3 ఉద్యమాలు. బట్ ఇవి తమ లక్ష్యాన్ని సాధించడంలో ఫెయిల్ అయ్యాయి. కానీ ఈ 3 ఉద్యమాలు మాస్ ఉద్యమాలు అన్నట్టు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు ప్రజలకు ఎలా తెలిసినాయో, అదే విధంగా ఇక్కడ కూడా మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత రాజకీయాలు, జాతీయ ఉద్యమం గురించి జనాలకు తెలిసాయి. మిగతా అంతకుముందు అతివాదులు ఉన్నారు, అంతకుముందు మితవాదులు ఉన్నారు, వాళ్ళందరూ పోరాటాలు చేశారబ్బా. కానీ మహాత్మా గాంధీకి వచ్చినటువంటి క్రెడిట్ వాళ్ళకి రాలా. ఎందుకు రాలే? వాళ్ళందరూ జనాలను లేపారు, వాళ్ళందరూ జనాలను తట్టి లేపారు. లైక్ బాలగంగాధర తిలక్ కానీ, అంతకుముందు గోపాలకృష్ణ గోఖలే కానీ, లేదా అంతకుముందు సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ జనాల్ని తట్టి లేపారు. లెగవండి పోరాటం చేద్దాం, లెగవండి అని. కానీ ఇన్ ది పీరియడ్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఆయన వచ్చే సమయానికి ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. ప్రజలందరూ సఫర్ అయ్యే సమయంలో మహాత్మా గాంధీ లీడర్గా వచ్చాడు. అప్పుడు జనాలే గాంధీని తోసుకొని ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు గాంధీ లీడర్ అయిపోయాడు. అంటే మ్యాన్ ఒక లీడర్ బోర్న్ ఫర్ ద పీపుల్, నాట్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. ఏ లీడర్ బోర్న్ ఫ్రమ్ ద పీపుల్, ప్రజల్లో నుంచి లీడర్ అనేవాడు పుట్టాలి. అది మహాత్మా గాంధీకే సాధ్యమైంది. ఆయన చేసినటువంటి మొదటి మూమెంట్ చంపారన్, రైతులది. ఆయన చేసినటువంటి మరో మూమెంట్కి ఖేదా, రైతులది. ఆయన చేసినటువంటి ఇంకో మూమెంట్ అహ్మదాబాద్, కార్మికులది. భారతదేశంలో ఆ రోజుల్లో 90% పీపుల్ వీళ్ళే, ఎవరు? రైతులే. రైతుల సమస్యలనే జాతీయ సమస్యలుగా మార్చి, రైతులనే జాతీయోద్యమకారులుగా మార్చడంలో మహాత్మా గాంధీ సక్సెస్ అయ్యారు. వాళ్ళే ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళే రైతులు. ఇలా ఇంతకుముందు వాళ్ళు మార్చడంలో సక్సెస్ కాల. అందువల్ల మహాత్మా గాంధీకి అంత పెద్ద క్రెడిట్ వచ్చింది. కాబట్టి గాంధీ రోల్ రాయండి అన్నప్పుడు ఇక్కడ కనుక మనం గమనిస్తే చిన్నోళ్ళారా, గాంధీ రోల్ 10 నిమిషాల్లో మనం రాయలేం కనుక సిపాయిల తిరుగుబాటు గురించి మనం రాస్తే మనకు మంచి మార్కులు వస్తాయి. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి క్వశ్చన్లు. ఇంకో క్వశ్చన్ ఉంది 2016లో అడిగినటువంటి మరొక ప్రశ్న హిస్టరీలో. తెలంగాణ భారత జాతీయ ఉద్యమంలో తెలంగాణ జాతీయ ఉద్యమానికి అంత పేరు రాలేదు, ఎందుకు రాలేదు చర్చించండి అని వచ్చింది క్వశ్చన్. భలే మంచి క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్. ఇలాంటివి తెలంగాణ ఆత్మను చెప్పే ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సంస్కృతిని చెప్పే ప్రశ్నలు, తెలంగాణ పోరాటాన్ని చెప్పే ప్రశ్నలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని అడిగేటటువంటి ప్రశ్నలు. చక్కటి ప్రశ్న ఇది కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. ఇక్కడ రెండవ దాంట్లో ఇక్కడ చూడండి, ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఫ్రీడమ్ స్ట్రగుల్ డిడ్ నాట్ ఫైండ్ అడ్వకేట్ ప్లేస్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్ మూవ్మెంట్. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన స్వాతంత్ర పోరాటానికి సరైన స్థానం కల్పించబడలేదు, చర్చించండి. అంటే పేపర్ ఇచ్చిన ఆయన ఆవేదనతో, ఆతృతతో, బాధతో ఈ క్వశ్చన్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అవునా కాదా? ఒకసారి అర్థం చేసుకోండి. ఆవేదనతో, బాధతో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్ తెలంగాణ ఆత్మకు చెందిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ కనుక రాస్తే మంచి మార్కులు పడతాయి. అంటే ఒక హిస్టరీ సబ్జెక్ట్కి వస్తే ప్రధానంగా నేను మీకు చెప్పడం, మనం హిస్టరీ పేపర్ లైట్గా మనం టచ్ చేస్తున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే ఏకకాలంలో తెలంగాణ 3 ఉద్యమాలను చవి చూసింది. అందువల్లే అంటారు తరచుగా తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని పోరాటాల గడ్డ తెలంగాణ అని. ఓ పక్కన భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతూ ఉంది సేమ్ పీరియడ్లో మీరు కనుక గమనిస్తే. మరో పక్క నిజాంని దించేయడానికి తెలంగాణ విమోచన ఉద్యమం జరుగుతూ ఉంది. మరో పక్క సేమ్ టైంలో ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ జరుగుతుంది. 3 ఉద్యమాలు భారతదేశ చరిత్రలో ఏకకాలంలో మోడర్న్ ఇండియాలో చేసినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పటి తెలంగాణ ప్రజలు, అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు. గుర్తుపెట్టుకోవాలి తమ్ముడు, వెరీ 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 ఇంపార్టెంట్. అందువల్ల తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రాధాన్యం రాబట్టి, భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం రాబట్టి, భారతదేశంలో తెలంగాణ విమోచన ఉద్యమానికి, తెలంగాణ ఇక్కడ జరిగినటువంటి పోరాటానికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వబట్టి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జరిపిన స్వాతంత్ర పోరాటం ఒక మాట చెప్పాలంటే వెనక్కిపోయిందని చెప్పడానికి ఉన్న అనేక కారణాల్లో ఇదొకటని నేను గ్రహించినటువంటి అంశం, విశ్లేషణాత్మకంగా నేను చూసినటువంటి అంశం. ఎక్కడ చూసినా భారత జాతీయోద్యమం అని రాస్తూ ఆ టైంలో తెలంగాణ నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని హైలైట్ చేశారు లోకల్గా ఉన్నటువంటి చరిత్రకారులు. కానీ లోకల్లో చేసినటువంటి జాతీయోద్యమం గురించి రాయడం ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువే జరిగింది. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ విమోచనం కొరకు, ఆ రోజు హైదరాబాద్ రాష్ట్ర విమోచనం కొరకు చేసినటువంటి పోరాటం బ్రహ్మాండంగా జరిగింది. ఆ పోరాటంలో పడి భారత జాతీయోద్యమం బ్రహ్మాండంగా చేసినప్పటికీ ఇది కొంచెం రెండో స్థానంలోకి వెళ్ళిపోవడం ఇది ఖచ్చితంగా ఆ రోజు జరిగిన అంశం. మూడో పాయింట్ ఏంటంటే నిజాం వెళ్తున్నాడు, హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వెళ్తున్నాడు, నిజాం పరిపాలిస్తున్నాడు అంటే ఈ కోణంలో ఎక్కువ ఆలోచన చేయబట్టి ఇక్కడ జరిగినటువంటి భారత జాతీయోద్యమ పోరాటం పెద్దగా చరిత్రగా ఎక్కలేదు. నాలుగోది చరిత్ర రాసినటువంటి చరిత్రకారులు ఏముందలే తెలంగాణ విమోచన ఉద్యమాలు ప్లస్ తెలంగాణ సాయుధ పోరాటాలే ఉన్నాయి, ఇక్కడ భారత జాతీయ ఉద్యమం తెలంగాణలో లేదు అని కూడా కావాలని కొంతమంది చరిత్రకారులు పుస్తకాల్లో రాయడం వల్ల ఈ ఆతృతతో కూడిన, ఈ ఆవేదనతో కూడిన, ఈ బాధతో కూడినటువంటి ప్రశ్న వచ్చింది. భారత జాతీయోద్యమ చరిత్రలో, స్వాతంత్రోద్యమ చరిత్రలో తెలంగాణలో జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్రకు సరైన స్థానం కల్పించబడలేదు. చర్చించండి అంటే మామూలు క్వశ్చన్ కాదు, ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకు తెలంగాణలో ఆ రోజున్న హైదరాబాద్ రాష్ట్రంలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? చేశారు. వహాబీ మూవ్మెంట్ అని జరిగింది. వహాబీ మూవ్మెంట్ కాడ నుంచి మనం వస్తే 1853-54లో వహాబీ ఉద్యమం జరిగితే ఆ వహాబీ ఉద్యమంలో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నాసిరుద్దౌలా కొడుకు వహాబీ ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసి బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడిన చరిత్ర హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. ఆ రోజు వహాబీ ఉద్యమం ఇండియాలో కొన్ని ప్లేసుల్లో జరిగింది. నార్త్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అలాంటి ప్లేసుల్లో కొన్ని చోట్ల జరిగింది. బట్ హైదరాబాద్ రాష్ట్రంలో కూడా జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు తీసుకోండి. 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో భారతదేశం మొత్తంగా ఒక మాట చెప్పాలంటే మంగళం పాండే, ఈశ్వర్ పాండే ఉరిశిక్ష గురైతే మన తురేబజ్ ఖాన్ తూప్రాన్ దగ్గర సిపాయిల తిరుగుబాటు చేసి ఉరిశిక్ష గురై చనిపోయాడు. నాట్ ఓన్లీ తురేబజ్ ఖాన్, మౌల్వీ అహ్మదుల్లా, మౌల్వీ ఇబ్రహీం అనేటువంటి వాళ్ళు అద్భుతమైన పోరాటం చేశారు సిపాయిల తిరుగుబాటు 1857లో. కాబట్టి అక్కడ కూడా ఎక్కడా ఇంత తక్కువ చేసుకోవడానికి లేదు. ఎందుకు లేదంటే ఇక చాలా ఉన్నాయి నేను తయారు చేసినవి, బట్ నేను కొద్దిగానే చెప్తా ఉన్నా మీకు. 1850 తర్వాత వందే మాతర ఉద్యమంలో కూడా మీరు గమనిస్తే ఆర్య సమాజం అద్భుతంగా వందే మాతర ఉద్యమం చేసింది. ఇప్పటికీ మనం కోటి, సుల్తాన్ బజార్ వైపు వెళ్తే ఆర్య సమాజానికి చెందినటువంటి చిహ్నాలు, ఆర్య సమాజానికి చెందిన ఆఫీసులు బ్రహ్మాండంగా మనకు కనబడతాయి. ఓ మాట చెప్పాలంటే మతపరమైనటువంటి దాడిని నిజాం చేసినప్పుడు దాన్ని ఎదుర్కొని పోరాటం చేసి తెలుగుతనాన్ని నిలుపుకున్నటువంటి ఘనత హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్య సమాజానికి దక్కుతుంది. ఒక మాట చెప్పాలంటే ఈ రోజుకి మన గణపతి ఉత్సవాలు జరుగుతుంటాయి, గణపతి ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. అసలు అవి పునాది పడింది ఆ రోజు నిజాంకి వ్యతిరేకంగానే. ఒక మాట చెప్పాలంటే పద్మజానాయుడు కానీ, అప్పాజీ తుల్జా పుర్కర్ కానీ, దామోదర సత్వ లేకర్ కానీ వందే మాతర ఉద్యమాన్ని బ్రహ్మాండంగా చేశారు 1905లో హైదరాబాద్ రాష్ట్రంలో. ఆ తర్వాత మనకి హోమ్ రూల్ మూమెంట్, ఆ తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ మూమెంట్లలో మహాత్మా గాంధీజీ ఇక్కడికి హైదరాబాద్ రాష్ట్రం వచ్చారు, విజయవాడ వచ్చారు. విజయవాడకు వెళ్ళి మరీ వరంగల్ వెళ్ళి, వరంగల్ నుంచి బళ్ళ మీద విజయవాడ వెళ్ళి, విజయవాడలో 1921 మార్చి చివరిన ఏప్రిల్ మొదట్లో మహాత్మా గాంధీ AIWCC సమావేశం జరిగినప్పుడు అక్కడికి హైదరాబాద్కి చెందినటువంటి బోలెడంతమంది నాయకులు వెళ్ళి సంఘీభావం పలికి వచ్చారు. ఆ తర్వాత కనుక ఉప్పు సత్యాగ్రహం కనుక తీసుకుంటే సంగెం లక్ష్మీబాయి హైదరాబాద్ రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహం చేసి ఆమె రాయవెల్లూరు జైలు శిక్షణ అనుభవించింది ఉప్పు సత్యాగ్రహ పోరాటం చేసి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మాడపట్టి హనుమంతరావు గారు, బురుగుల రామకృష్ణరావు గారు, జమలాపురం కేశవరావు గారు వీళ్ళందరూ కోస్తాకు వెళ్ళి కోస్తా బీచ్లో ఉప్పు సత్యాగ్రహం చేసి వచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం స్వామి రామానంద తీర్థ దుమ్ము దులిపాడు క్విట్ ఇండియా ఉద్యమం. కాబట్టి ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ బట్ సరైన స్థానం కల్పించబడలేదు. ఎందుకంటే మెయిన్ కారణం ఓ పక్కన తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతూ ఉండడం, ఇంకో పక్క నిజాం విమోచన ఉద్యమం జరుగుతూ ఉండడం, చరిత్రకారులు తెలంగాణలో జరిగిన జాతీయోద్యమం మీద సీతకన్ను వేయడం, ఇలాంటి కారణాల వల్ల ఇది స్థానం కల్పించబడలేదు. ఇకనైనా మీరు మీ ఎగ్జామ్స్లో రాసి, రేపు మీరు చరిత్ర పుస్తకాలు రాసి ఆ పుస్తకాల్లో మీరు తెలంగాణ జాతీయోద్యమం ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. తెలంగాణ జాతీయోద్యమం అనగానే మనకి సడన్గా ఏం గుర్తొస్తుంది అంటే నిజాంని దించడమే తెలంగాణ జాతీయోద్యమం అనేది ఉంటుంది. అలాగే హెడ్డింగ్లు కూడా పెట్టి బుక్స్లో రాస్తా ఉన్నారు, మీరు గమనించే ఉంటారు. తెలంగాణ జాతీయోద్యమం అనగానే నిజాం వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమం అని. ఎస్, నేను కాదన్ను, కానీ దాంతోపాటే భారత జాతీయోద్యమం కూడా హైదరాబాద్ రాష్ట్రంలో జరిగింది. ఆ జరిగిన దాని గురించి ఇక్కడ అడగడం జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటివి రాసేటప్పుడు
చాలా జాగ్రత్తగా చక్కగా హ్యాపీగా మీరు కనుక రాస్తే మనకి మంచి మార్కులు వస్తాయి. అలానే ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో రాయాల్సినటువంటి క్వశ్చన్లన్నీ మనం ఏమనుకుంటామంటే సింధు నాగరికత అడిగాడు కదా అని దాని గురించి రాయడం, లేకపోతే ఆర్యన్ సివిలైజేషన్, లేకపోతే 16 మహాజనపదాస్, లేకపోతే అశోక ధమ్మ విధానం ఇలాంటివి అడిగాడు కదా, ఇలాంటివి రాసి వస్తే పోయిద్ది అని మనం అనుకుంటాం. మూకుమ్మడిగా సంప్రదాయవాదంగా రాస్తే ఇప్పుడు మోడర్న్లో మార్కులు పట్టలేదు. అందువల్ల మీరు ఆ ప్రశ్నను అడిగిన తీరు ఏంటంటే ఆ మ్యాటర్ ఒకటే ఉంటుంది, సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది, సబ్జెక్ట్ సంపద ఒకటే ఉంటుంది నాన్న. బట్ చిన్నులు బాగా గుర్తుపెట్టుకోండిరా, దాన్ని అడిగిన తీరుని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేస్ అవుట్ అని అన్నాడు అనుకోండి, క్వశ్చన్లో మెయిన్స్ క్వశ్చన్లో ట్రేస్ అవుట్ అని అన్నాడు అనుకోండి, క్రిటికల్లీ ఎగ్జామ్ అయిందా అన్నట్టుగా ట్రేస్ అవుట్ అని అడిగితే ట్రేస్ అవుట్ ద తెలంగాణ మలివిడత తెలంగాణ మూమెంట్ అని అడిగాడు అనుకోండి, మూమెంట్ గురించి రాయడం కాదు. ట్రేస్ అవుట్ మీన్స్ ప్లీజ్ వ్రోట్ క్రొనలాజికల్ ఆర్డర్ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ అవుట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్రేస్ అవుట్ అని అంటే క్రొనలాజికల్ ఆర్డర్లో జరిగినటువంటి విషయాలు 1 by 1 రాయాలి, అంతేగాని ఒక మూమెంట్ గురించి రాసేస్తే అది ట్రేస్ అవుట్ అవ్వదు. గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి అడిగినప్పుడు మనకి ఇబ్బంది కాకుండా వాళ్ళు అడిగిన తీరుని బట్టి కనుక మనం ఆన్సర్ రాస్తే మనకు మంచి మార్కులు వస్తాయి. అలా రాయకుండా ఏదో అడిగారులే మనం రాసాంలే అంటే అది మనకి ఒక మాట చెప్పాలంటే మనకు అది కుదరదు. ఈ నేపథ్యంలో ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి క్వశ్చన్లో EVALUTE ఎవల్యూట్ అని అంటాడు. ఎవల్యూట్ అని అంటే ఏంటి? యూ చూజ్ వన్ సొల్యూషన్ ఫర్ ద ఇష్యూ. ఎవల్యూట్ ఆర్ క్రిటికల్లీ అని అడిగితే మీరు ఆ ప్రశ్నకు సమస్యకు పరిష్కారాన్ని మీరు రాయాలి, ఫ్యాక్ట్స్ రాస్తే సరిపోదు. ఎవల్యూట్ అని అంటే ఎవల్యూట్ మీన్స్ మూల్యాంకనం చేయాలి. రెండోది కామెంట్ అని అడిగినప్పుడు ప్రశ్నలో కామెంట్ అని వస్తుంది. ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్, మీ ఒపీనియన్ని ఖచ్చితంగా రాయాలి కామెంట్ అని అడిగినప్పుడు. హిస్టరీలో ఒక గొప్ప ప్రయోజనం ఏంటంటే కామెంట్ అని అడిగినప్పుడు మీరు హిస్టోరియన్స్ మీద ఆ కామెంట్ని తోసేయచ్చు. ఫలానా ఆయన ఈశ్వరి ప్రసాద్ ఇలా అన్నాడు, నీలకంఠ శాస్త్రి ఇలా అన్నాడు, రోమిలా తాపర్ ఇలా అంది, ఇలా మనం వాళ్ళ మీద తోసేయచ్చు. హిస్టరీలో ఉన్న గొప్ప ప్రయోజనం అదే. కానీ కామెంట్ అన్నప్పుడు, జనరల్ ఎస్సేలో అన్నప్పుడు మీరు మీ యొక్క ఒపీనియన్ని రాయాల్సి ఉంటుంది. అలానే ఇంకోటి డిస్కస్ అన్నప్పుడు ఏం రాస్తాం? డిస్కస్ అని అడిగితే ఏం రాస్తాం? మెరిట్స్ డిమెరిట్స్ రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి రాసి వస్తే మనకు మార్కులు రావు. అడిగిన ప్రశ్నలో డిస్కస్ అని అడిగినప్పుడు చూడండి, మొన్న అడిగిన ప్రశ్న డిస్కస్ ది రోల్ ఆఫ్ లెఫ్టిస్ట్ పార్టీస్ ఇన్ యాంటీ ఫ్యూడల్ అండ్ యాంటీ కలోనియల్ స్ట్రగుల్ అని అడిగాడు క్వశ్చన్ 2016 గ్రూప్ 1 మెయిన్స్లో. అంటే ఇక్కడ అర్థం ఏంటి? డిస్కస్ ద రోల్ ఆఫ్ లెఫ్టిస్ట్ పార్టీస్ ఇన్ యాంటీ ఫ్యూడల్ అండ్ యాంటీ కలోనియల్, వలసవాదానికి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీలు జరిపిన పోరాటాన్ని చర్చించండి అన్నప్పుడు ప్లస్లు రాయాలి, మైనస్లు రాయాలి. చర్చించండి అన్నప్పుడు డిబేట్ లాంటి క్వశ్చన్ ఇది, మెరిట్స్ రాయాలి, డిమెరిట్స్ రాయాలి. అంతేగాని వాళ్ళ మీద చేసిన పోరాటం రాసి వచ్చేస్తే పూర్తి మార్కులు పడవు. ఎందుకంటే పేపర్లు దిద్దే వాళ్ళకి బ్లూ ప్రింట్ ఇస్తారు. ఆ బ్లూ ప్రింట్లో ఫలానా క్వశ్చన్లో ఈ పాయింట్లు ఉంటే ఆన్సర్ కింద వీళ్ళకి ఇన్ని మార్కులు ఇవ్వండి, ఇదిగో ఈ పాయింట్లు ఉంటే 8 మార్కులు ఇవ్వండి, ఈ పాయింట్లన్నీ ఉంటే 100% వేయండి, లేకపోతే 9 మార్కులు వేయండి, ఈ 2-3 పాయింట్లు ఉంటే 4 మార్కులు వేయండి అని ఒక ఏమంటారు దాని మీద ఒక షీట్ ఇస్తారు వాళ్ళకి. ఆ బ్లూ ప్రింట్ లాంటిది, అది చూసే మార్కులు వేస్తారబ్బా పేపర్లు దిద్దేవాళ్ళు. మన ఒక ప్రొఫెసర్ పేపర్ దిద్దుతున్నాడు అనుకోండి, మెయిన్స్ పేపరు, ఆయన చేతికి ఇచ్చేయరు. ఇష్టరాజ్యంగా ఆయన మార్కులు వేయడానికి లేదు. ఆయనకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు, ఆన్సర్ బ్లూ ప్రింట్ ఇస్తారు. ఈ పాయింట్లు అందులో కవర్ చేశాడో లేదో చూడండి, చేస్తే మార్కులు మంచిగా వేయండి, చేయకపోతే తగ్గించండి అని చెప్పి బ్లూ ప్రింట్ పక్కా చేతిలో ఉంటుంది. అందువల్ల మీరు డిస్కస్ అన్నప్పుడు మీరు మెరిట్స్ డిమెరిట్స్ రాయాలి. అలానే ఇప్పుడు మీకు చెప్పాను ఎనలైజ్ అని, ఇందాక నేను మీకు చెప్పాను. ఎనలైజ్ అని అంటే ఏంటి? విశ్లేషణాత్మక నైపుణ్యం, ఆర్ సమస్యకు పరిష్కారం, ఆర్ క్రిటికల్లీ థింకింగ్ స్కిల్స్, ఆర్ న్యూ థింకింగ్. నీవు విపరీతంగా సబ్జెక్టు చదువుతావు, అందులో నుంచి కొంత అడుగుతారు, ఆ కొంత రాయడమే ఎనలైటికల్ స్కిల్స్ అనేది. అది మీ యొక్క సబ్జెక్ట్ కమాండ్ని బట్టి, అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నను బట్టి, మీరు రాస్తున్న మీ రైటింగ్ కమాండ్ని బట్టి, మీకున్నటువంటి టయాన్ని బట్టి ఈ విశ్లేషణాత్మకం అనేది ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్లో. ఆ తర్వాత ఇంకోటి ఎగ్జమైన్, క్రిటికల్లీ ఎగ్జమైన్, నెగిటివ్ పాజిటివ్స్ రాయాలి. ఎగ్జమైన్ అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని వాడు ఏమంటున్నాడు? పరిశీలించండి అంటున్నాడు. దట్స్ వై యూ బికెమ్ ఏ జడ్జి. మీరు జడ్జి లాగా
ఒక జడ్జిలా ఒక పక్క నుండి ఆ ప్రశ్న రాయేసేటప్పుడు దానిలో ఉన్న మంచి చెడులు రాయాలి, క్రిటికల్లీ ఎగ్జామైన్ అన్నప్పుడు. అంతేగాని తెలుగులో విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నాడని ఆ జవాబు మొత్తం విమర్శిస్తూ రాయకూడదు. విమర్శనాత్మకంగా అంటే ఉన్నది ఉన్నట్లు బయాస్ లేకుండా రాయడం అని అర్థం, గుర్తుపెట్టుకోండి చిన్న. ఆ తర్వాత ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ అంటే వివరించండి అంతే. ఇది చాలా ఈజీ. ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు రాస్తే చాలు, ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు. ఆ తర్వాత ఎస్ఎస్ అంచనా వేయండి. ఎస్ఎస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం అని మన క్వశ్చన్ వచ్చింది 2016లో. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు రాస్తే చాలు. బ్రింగ్ అవుట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాంధీ ఎరా ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇక్కడ బ్రింగ్ అవుట్ అనేది వచ్చినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఇంపార్టెంట్ రోల్ గురించి మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ రాయాలనుకున్న వాళ్ళు ముందుగా చదివి అర్థం చేసుకోవాలి, తర్వాత విశ్లేషించుకోవాలి, తర్వాత నీ ఒపీనియన్ని జోడించాలి, ఆ తర్వాత రాయాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చాలా తెలివిగా గ్రూప్ 1 మెయిన్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఎలాగంటే అందరూ రాసేవి రాయొద్దు. పాయింట్ నెంబర్ 1, ఇలా నేను మీకు చెప్పాను కదా, ఇలాంటి క్వశ్చన్లు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ పోలో జరిగింది. ఆపరేషన్ పోలో అనేది ఇది విమోచనమా, ఇది విలీనమా, ఇది విద్రోహమా అని 10 మార్కుల ప్రశ్న వచ్చింది 2016 గ్రూప్ 1 మెయిన్స్లో. ఇది విమోచనమా, ఇది విలీనమా, ఇది విద్రోహమా, అసలు ఇదేంటి అంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీ ఒపీనియన్ తప్పనిసరిగా అందులో పెట్టాల్సి ఉంటుంది. విమోచనమా అనడానికి ఎస్, విమోచనమే. ఎందుకంటే ప్రజలందరూ ఎదురెళ్ళి భారత సైన్యాన్ని ఆహ్వానించి నిజాం రాజ్యం నుంచి విమోచనం చేయించారు ప్రజలే. దట్స్ వై ఇది విమోచనమే. దీంతో పాటు మరిన్ని కారణాలు రాస్తాం. ఆ తర్వాత విమోచనం దేనికి దారి తీసింది? విలీనానికి దారి తీసింది, అంతే కదా. విమోచనం మీన్స్ విలీనమే కదా. అయితే కమ్యూనిస్టులు కొంతమంది ఇది విద్రోహం, ఇది దారుణం, నిజాం నవాబుకి సార్వభౌమాధికారం ఉంది, ఆయన ఉస్మానిస్తానని ప్రకటించుకున్నాడు, ఆయనకు ఆ హక్కు ఉంది, ఎందుకంటే గవర్నర్ జనరల్ వెల్లస్లీ తీసుకొచ్చిన సబ్సిడరీ అలయన్స్ సైన్య సహకార పద్ధతిపై ఇండియాలోనే మొట్టమొదటిగా 1800 ఆర్ 1799లో సంతకం పెట్టిన వాడు మొదటిగా నిజాం నవాబే ఇండియాలో. ఇలా సంతకం పెట్టడం వల్ల తన సావెర్నిటీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు. ఫలితంగా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ భారతదేశానికి సావర్నిటీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇన్ ది సేమ్ వే నాకు కూడా సావర్నిటీ ఇచ్చి వెళ్ళిపోయారు. అందువల్ల నేను దేశం ఎందుకు కాకూడదు అంటాడు నిజాం నవాబు. అందువల్ల నా మీద అన్యాయంగా పైకేమో పోలీస్ చర్య అని చెప్పి, పైకి పోలీసులు అని చెప్పి, లోన సైన్యాన్ని దింపి ఆపరేషన్ చేపిస్తారా, ఇది విద్రోహం కాదా అనడం కూడా ఆ రోజు అదొక వాదన ఉంది. నిజానికి మనం పైకి పోలీస్ చర్య అని చెప్పిన మనం యాక్చువల్గా చేసింది సైనిక చర్య. యాక్చువల్గా నిజాం నవాబు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వాల్టర్ మాంగ్టన్ అనే వాడిని వాదించడానికి పంపాడు. ఆయన వాదించాడు, తీర్పు రిజర్వ్ అయింది. ఏది 1948 సెప్టెంబర్ 18 ఉదయం 10:30కి ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి తీర్పు ఇవ్వబోతుంది. 1948 సెప్టెంబర్ 18 ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ వేళల్లో తీర్పులో ఏముంది అంటే మన వాళ్ళకి కొద్దిగా తెలిసిందట. విస్తృతమైన పుస్తకాలు చదివిన మీదట నాకు అర్థమైంది ఏంటంటే ఉస్మానిస్తానని ఒక దేశంగా ప్రకటించడానికి భద్రతా మండలి సిద్ధమవుతున్నట్టుగా మన వాళ్ళకి తెలిసింది ఒక 10 రోజుల ముందే. ఫలితంగా మన వల్లభాయ్ పటేల్, కేఎం మున్షి కావచ్చు, రాజగోపాలాచారి కావచ్చు, నెహ్రూకి ఇష్టం లేకపోయినా, నెహ్రూ ఏంటి అహింసా మార్గం ద్వారా మన స్వాతంత్రాన్ని సాధించుకున్నాం, ఇప్పుడు నిజాం మీద హింస పెడితే చూసే వాళ్ళకి బాగోదేమో, రెండోదేమో కమ్యూనల్ రైట్స్ అవుతాయి, ఎందుకంటే పాలితులు హిందువులు, పాలకుడు ముస్లిం, అందువల్ల ఈ గొడవలు ఆల్రెడీ బోర్డర్లో గొడవలు అవుతున్నాయి ఫ్రీడమ్ టైంలో, ఆ రోజులు విభజన టైంలో పంజాబ్ బోర్డర్లో, కాబట్టి ఇక్కడ కూడా మత కలహాలు జరుగుతాయేమో, అందువల్ల చూద్దాము మరికొన్నాళ్ళు అని అన్నాడట జవహర్లాల్ నెహ్రూ. కాదని రాజగోపాలాచారి జవహర్లాల్ నెహ్రూని ఒప్పించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా ఆపరేషన్ పోలో చేయించారు. ఈ పోలో చేసేటప్పుడు తెలంగాణ జిల్లాల మీద పడి కమ్యూనిస్టులని బతకనివ్వలేదు, ముస్లింలను రజాకారుల పేరిట బతకనివ్వలేదు. అందువల్ల కమ్యూనిస్టులు రజాకారులను ఊచకోతలు కోశారు, 40,000 మందిని చంపారు. అందువల్ల ఇది విద్రోహమే అనేటటువంటి ఒక బ్యాచ్ ఉంది. అయినా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయినా ఎందుకంటే 224 ఏళ్ల నిజాం పరిపాలనలో చాలా భాష ప్రచార దాడికి గురైనటువంటి ప్రజలు చివరికి పోరాటాలు చేసి నిజాం నుంచి విముక్తి అవ్వడం ఓ రకంగా హర్షించదగిన అంశమే. ఎందుకంటే సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ఈ ఇష్యూ మానవ జాతి ఉన్నంత వరకు ఈ ఇష్యూ లైవ్లోనే ఉంటుంది.
సెప్టెంబర్ 17న డిస్కషన్స్, టీవీలో డిబేట్లు, చర్చలో, రచ్చలో ఇది విద్రోహమా, ఇది విలీనమా, ఇది విమోచనమా, అసలు ఇదేంటి అనేది ఎప్పటికి ఇది ఉంటుంది. అందువల్ల ఇది మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు, 50 మార్కులకు చెప్పలేం లోకల్ ఇష్యూ కింద. ఇక్కడైతే 10 మార్కులకి ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చింది. 10 మార్కుల్లో పేపర్ దిద్దే ఆయన్ని మనం ఇది రాసి సర్దాలి. కాబట్టి ఇక్కడ ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది కాదు, ఆ 10 నిమిషాల్లో మనం ఎంత రాసామన్నది మెయిన్స్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చెల్లెమ్మ. ఆ రాసే ప్రతి వర్డ్ బంగారపు వర్డ్ రాయాలి. ప్రతి వర్డ్ చెత్త చెదారం మీన్స్ అక్కడ అవసరం లేనివి అని. చెత్త చెదారం అంటే వేరే కాదు, అలాంటివి రాయొద్దు. 15 ప్రశ్నలు రాయాలి, 150 మార్కులు. మీకు తెలిసిందే సబ్జెక్ట్స్లో మెయిన్స్లో చెల్లెమ్మలు తమ్ముళ్ళు. కానీ 7-8 క్వశ్చన్లు రాసిన వాళ్ళు కూడా డిప్యూటీ కలెక్టర్లు అయినటువంటి దాఖలాలు బోల్డ్ అని ఉన్నాయి మన ఇన్స్టిట్యూట్ నుంచి. మిగతా 3-4 క్వశ్చన్లకు టైం చాలదు, ఎందుకంటే ఇవి కరెక్ట్గా రాస్తున్నారు, అక్కడ టైం చాలదు. చాలకపోయినా వదిలేసి వచ్చినా పర్వాలేదు, డిప్యూటీ కలెక్టర్లు వచ్చినాయి, డిఎస్పీలు అయిన వాళ్ళు ఉన్నారు, సిటీఓలు అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రాసిన వరకు పర్ఫెక్ట్గా రాశారు. ఆ పేపర్ దిద్దే ఆయన కూడా అరే ఈ మిగతా వీళ్ళు రాయలేదు అంటే టైం చాలు ఉండదు అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అవి కూడా రాయాలి, అవి కూడా కవర్ చేయాలి అని అనుకుంటే ఈ ముందు రాసేయిపోతాయి, స్పీడ్గా రాసే అర్థం కావు. అందువల్ల రైటింగ్ ప్రాక్టీస్ కంపల్సరీ అనేది అదే. నేను 98లో రాసినప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అవినీతి మీద వ్యాసం రాయండి అన్నాడు. అప్పుడు బాగా అవినీతి మీద బాగా ఆందోళన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద వ్యాసం రాయండి అన్నాడు. అది ఆ రోజు 8 ఇస్తాడు, ఒకటే రాయాలి, 150 మార్కులు. జనరల్ ఎస్సే అంటే అది. ఇప్పుడు 3 ఇస్తున్నారు, 350 150. అప్పుడు 8 ఇస్తాడు, ఒక్కటే రాయాలి, 3 గంటలు రాయాలి, ఒక ఇష్యూనే 3 గంటలు రాయాలి, 150 మార్కులు. అప్పుడు అవినీతి మీద నేను బాగా తయారు చేసుకున్నా, న్యూస్ పేపర్స్ అన్ని చదివి, నా బాగా గుర్తు. కానీ రేపు ఎగ్జామ్ అనగా, జనరల్ ఎస్సే ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా అప్పుడు వార్తా పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చి 1 పేజ్ వేసేసాడు అవినీతి గురించి. ఇక నాకు టెన్షన్ వచ్చింది. నేనేమో ఆల్రెడీ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుని ఉన్నా. అరే మరి ఇప్పుడు ఇందులో మంచి పాయింట్లు కనబడుతున్నాయి, నాకు ఎక్సలెంట్ పాయింట్లు కనబడుతున్నాయి, నేను తయారు చేసుకున్న వాటికన్నా కూడా బాగున్నాయి. ఏదో వేరేదే ఇంగ్లాండ్ నమూనా, ఇంకేదో అమెరికా నమూనా, ఇంకేదో ఫిన్లాండ్ నమూనా, ఇట్లా రాసుకొచ్చాడు. మరి ఏం చేయాలి? అవి చూస్తే ప్రాణం కొట్టుకులాడుతుంది. మరి ఎగ్జామ్లో రాయలేము. కానీ మనసు ఒప్పలా, ఆ రాసిన దాన్ని చెడగొట్టి మళ్ళీ దీన్ని ఎక్కించుకొని మైండ్ మొత్తం చెడగొట్టుకొని అక్కడికి వెళ్ళి ఎస్ఏ రాద్దామని మొదలెడితే ముందుది వెనక, వెనకది ముందు, ముందుది వెనక, వెనకది ముందు. ఎందువల్లనంటే ఒక దానికి స్టిక్ అని అవ్వకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఇది. అందువల్ల ఒక ఆర్టికల్ ఒక 5-6 పేరాలు రాసిన తర్వాత మనకు కనపడేది ఏంటంటే అసలు రాయాల్సింది ఆ తర్వాత గుర్తు వస్తుంది. ఆ గుర్తు వచ్చినప్పుడు మనం అక్కడ పెట్టాలి, ఆ పాయింట్ అక్కడ పెట్టలేము. ఓ పక్కన రాస్తాం, ఓ పక్కన రాసి బాణం గుర్తేస్తాం. బాణం గుర్తేసి ఈ బాణాన్ని తీసుకెళ్ళి ఆడపెడతాం, ఆ బాణాన్ని తీసుకెళ్ళి ఆడపెడతాం. దిద్దే వాళ్ళు ఏ బాణం వైపు తిరగాలి? అంటే ఇక్కడ కొట్టివేతలు అంటాం చూడండి. ఈ కొట్టివేతలు ఉన్నాయి మీలో అని అంటే సబ్జెక్టు మీద మీకు కమాండింగ్ లేదని అర్థం, సబ్జెక్ట్లో మీ స్థిరత్వం లేదని అర్థం. ఆ తర్వాత మీరు మీ నిర్ణయాలు రేపు ఫ్యూచర్లో జాబ్ కొట్టినప్పుడు మీ నిర్ణయాలు కరెక్ట్ లేవని అర్థం. అందువల్ల చాలా జాగ్రత్తగా జనరల్ ఎస్సే రాసేటప్పుడు ఆ 350 150 రాసేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది బ్రదర్. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకోటి గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చి కామన్గా నేను ఇంకా 2-3 పాయింట్లు కామన్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకో 2-3 పాయింట్లు. ఆ కామన్ పాయింట్లు ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ కామన్ పాయింట్ ఏంటంటే ఉద్యమాలు హార్ట్ నుంచి చదవాలి ఒకటి, సంస్కృతి సంప్రదాయాలను ఆకలింపు చేసుకోవాలి ఒకటి, ఆ తర్వాత ఏ లాంగ్వేజ్లో రాయాలో ఆ లాంగ్వేజ్ డిసైడ్ చేసుకుని అదే లాంగ్వేజ్లో మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్తే నేను మర్చిపోయాను, అందరు రాసేవి రాయొద్దు ఒకటి, షార్ట్ క్వశ్చన్స్ రాయండి, మంచి మార్కులు వస్తాయి. ఇదొక్కటి. ఏ సబ్జెక్ట్ అయినా సరే పెద్ద క్వశ్చన్లు జోలికి వెళ్ళబాకండి. సింధు నాగరికత లక్షణాలు రాయండి అని డైరెక్ట్గా అడిగాడు అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. సింధు నాగరికత లక్షణాలు రాయండి అన్నాడు అనుకోండి, అబ్బా అలా కాకుండా డిఫరెన్సెస్ బిట్వీన్ సింధు అండ్ ఆర్యన్ కల్చర్ అని వచ్చింది అనుకోండి ఇంకో క్వశ్చన్, ఆ క్వశ్చన్ రాయండి. సింధు నాగరికత లక్షణాలు అందరు రాస్తారు, చిన్నప్పటి నుంచి రాస్తానే ఉన్నారు. అసలు అది రాయొద్దు. ఫస్ట్ క్వశ్చన్లో క్రిటికల్గా ఏ క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ రాయండి. అలాంటి క్వశ్చన్ రాయొద్దు. వాడు ఏమన్నాడు పోయినసారి 2016లో మన రాష్ట్రంలో జరిగినటువంటి ఎగ్జామ్లో సింధు నాగరికతకు ఆర్య నాగరికతకు మధ్య డిఫరెన్సెస్ అన్నాడు, కంపారిటివ్ అన్నాడు, పోలికలు రాయండి అన్నాడు, డిఫరెన్సులు రాయండి అన్నాడు. మరి మనం డిఫరెన్సులు చాలా రాయొచ్చు, ఇది ఇండస్ కల్చర్ అండ్ ఆర్యన్ కల్చర్. బట్ కంపారిటివ్ రాసినప్పుడు, కంపారిటివ్గా పోలికలు రాయమన్నప్పుడు
ఒకటి రెండు తప్ప మనకు ఉండవు. కానీ ఒకటి రెండే రాసి వస్తామా? కొంచెం రీసెర్చ్ చేస్తే, కొంత రిఫరెన్స్ చేస్తే మనకు అక్కడ కూడా బోల్డని పాయింట్లు మనకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యన్ కల్చర్, సింధు కల్చర్, ఈ దే బోత్ ఏమంటారు దాన్ని మనం, దే బోత్ డివోట్స్ టు నేచర్. ప్రకృతి వనరులను ఇద్దరు ప్రేమించారు, ప్రకృతి శక్తులను ఇద్దరు పూజించారు, ప్రేమించారు. రెండోది బలులకు సంబంధించినటువంటి విషయం. అక్కడ బలులు ఇచ్చారు, ఇక్కడ బలులు ఇచ్చారు. సార్ చైతన్య సార్, కాబట్టి బలులకి అవకాశం ఇచ్చారు. అక్కడ జరిగింది బలులు, ఇక్కడ జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లొకేటెడ్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పార్టుని బ్రహ్మావర్తనం అంటారు. బట్ ఆర్యన్ సివిలైజేషన్ ఫస్ట్లీ స్టార్టెడ్ బ్రహ్మావర్తనం. బ్రహ్మావర్తనం మీన్స్ కాశ్మీర్, కాబూల్, కాందహార్, పంజాబ్, సింధు అక్కడే మొదలైంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ మెయిన్ ఆక్యుపైడ్ అగ్రికల్చర్. బట్ మన ఆర్యన్ కల్చర్ వచ్చి క్యాటల్ రేరింగ్, ఏది పశుపోషణ. బట్ లేటర్ వేదిక్ పీరియడ్ ఆర్యన్స్ మెయిన్ ఆక్యుపేషన్ నౌన్ యాజ్ అగ్రికల్చర్ ఆల్సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ గంగా మైదాన్. వాళ్ళేమో ఇండస్ మైదాన్, వీళ్ళేమో గంగా మైదాన్. ఇలా కొంచెం సబ్జెక్ట్ని కనుక సాన పెడితే మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు ఏ సబ్జెక్టులోనైనా పోలికలు దెన్ ఆల్సో భేదాలు రాయమన్నప్పుడు అవి రాస్తే నాన్న మీకు కమాండింగ్ వస్తుంది. ఇద్దరు వ్యక్తుల్ని చూపించి వీళ్ళలో మంచి ఎవరు చెడెవరు అని అడిగారు అనుకోండి, మీరు సడన్గా చూసి ఏం చెప్పగలరు? ఓ నెల రోజులు వాళ్ళని చూసి ఇతను మంచోడు, ఇతను చెడ్డోడు అని మీరు చెప్పగలరు. నెల రోజులు వాళ్ళని ఏం చేస్తారు? మీరు స్టడీ చేస్తారు కాబట్టి అప్పుడు మీరు చెప్పగలరు. అలాగే మీరు క్వశ్చన్స్లో కూడా పోలికలు రాయండి, తేడాలు రాయండి అని అడిగినప్పుడు మీరు దాన్ని ఆల్రెడీ మీరు దాన్ని కమాండింగ్ ఉంటేనే, మీరు దాన్ని పోలికలు చేసుకుని ఉంటేనే ఇక్కడ సింధు ఆర్యన్ మధ్య పోలికల మీద క్వశ్చన్లు వస్తాయి, డిఫరెన్స్ రాయండి అనే దాని మీద. అలానే బుద్ధిజం, జైనిజం డిఫరెన్సెస్, కంపారిటివ్స్ అని వస్తాయి. ఈనాయన మహాయాన కంపారిటివ్స్ అవి వస్తాయి. సూఫీ భక్తి కంపారిటివ్స్ డిఫరెన్సెస్ రాయమని వస్తాయి. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం మధ్య ఏది మోడర్న్ ఇండియాలో కంపారిటివ్స్ మీద ప్రశ్నలు వస్తాయి. ఎక్కడ కంపారిటివ్ స్టడీ చేయమన్నాడో, ఎక్కడ డిఫరెన్షియాలిటీ చూడమన్నాడో అక్కడ అవి కనుక మీరు చూడగలిగితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఏతా వాత గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి మీరు అర్హత సాధించి ఉన్నారు, అందువల్ల మీరు చేయాల్సిన పని రైటింగ్ ప్రాక్టీస్ ఒక్కటి చేయండి, విశ్లేషణాత్మకంగా చదవడం స్టార్ట్ చేయండి. ఇంతకన్నా మీరు చేయాల్సిన అవసరం ఏమి లేదు. నా దృష్టిలో నాకు తెలిసి 3-4 నెలలు చదివిన వాళ్ళు కూడా మెయిన్స్ కొట్టి మంచి జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. 500 ఉద్యోగాలు ఎప్పుడూ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చినాయి మొదటిసారిగా. ఉద్యమాల పేపర్ ఎలా ఇస్తాడో ఇంతవరకు మనకు క్లారిటీ లేదు. 2016లో జరిగినప్పుడు ఉద్యమాల పేపర్ లేదు, ఎందుకంటే అది పెండింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ గనక. కాబట్టి ఇప్పుడు ఉద్యమాల పేపర్ 6వ పేపర్లో ఉద్యమాల పేపర్ మీద కూడా మంచి కమాండింగ్ మీరు తెచ్చుకోవాలి. అవన్నీ కూడా నా దగ్గర నోట్బుక్లు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. మనం కోచింగ్లో దుమ్ము లేపుదాం. ఒక్కొక్క క్వశ్చన్ని తీసుకొని చెప్పడం, మీతో రాయించడం, దాని ఆల్సో మళ్ళీ తిరిగి చూడకుండా రాయించడం, దానికి మార్కులు కేటాయించడం, ఇలా అన్నీ మన యొక్క కోచింగ్లో ప్రధానంగా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే గ్రూప్ 2కి వచ్చేటప్పటికి జస్ట్ ఆబ్జెక్టివ్ మీరు ప్రిపేర్ అయితే చాలు. ఆబ్జెక్టివ్ అలాగని ఆబ్జెక్టివ్ బిట్లు చదవకూడదు. మళ్ళీ స్టడీ ఇదే. అందువల్లే నేను అంటాను, గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ అక్కడ దారిలో దొరికేటటువంటి బిట్లన్నీ మీరు గుర్తుపెట్టుకుంటూ పోతే మీరు ఈజీగా గ్రూప్ 2 కొట్టేస్తారు. ఆ చదివినది ఉంటుంది కాన్సెప్ట్, అది గ్రూప్ 1కు ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఒక అమ్మాయి నిర్మల అని ఇప్పుడు చేగుంట ఎంఆర్ఓగా చేస్తున్నారు. 2 నెలలే కోచింగ్ గ్రూప్ 2కి వచ్చినప్పుడు. ఆ అమ్మాయి ఏంటమ్మా నీ విజయరహస్యం అని అంటే, సార్ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపరు, ప్రిలిమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు. దాంట్లో 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి ఆన్సర్ అవుతుంది, 3 కావు కదా. అసలు ఈ 3 కూడా దగ్గర రిలేటివ్ ఆన్సర్లు ఇస్తాడు. అసలు ఈ 3 కూడా ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి ఒక క్వశ్చన్కి ఉన్నటువంటి 4 ఆప్షన్స్ని వాటి వెనకాలే వెతుక్కుంటూ వెళ్ళాను సార్. 150 క్వశ్చన్లకి 150 × 4 అవి వెతుక్కుంటూ వెళ్ళాను సార్. నేను సబ్జెక్ట్ మొత్తం నా చేతికి వచ్చింది. ఇక నేను వరుసగా చదవలేదు సార్ అసలు సబ్జెక్టు. మరి అంతే కదా, ఒక పాయింట్ని మనం వెతుక్కుంటా వెళ్ళినప్పుడు మనకు బోల్డ్ అని ఎక్కడ ఆ దారిలో బోల్డ్ అని దొరుకుతాయి మనకి. వాటన్నిటినీ మనం చూసుకుంటూ వెళ్తాం. అలా ఒక్కొక్క ఆప్షన్కే వెతుక్కుంటా వెళ్ళినప్పుడు, ఒక్కొక్క దానికి 4 ఆప్షన్లు ఉన్నప్పుడు మరి ఎంతవరకు వెళ్తాం మనం? కాబట్టి నేనంటాను, మీరు యవ్వనస్తులు, మీరు మంచి వయసులో ఉన్నారు. ఇప్పుడు కష్టపడితేనే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు. ఇకనైనా మీరు బాగా కష్టపడతలేదని నేను ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం
కష్టపడండి, ఎక్కువ పుస్తకాలు చదవద్దు, ఎక్కువ మెటీరియల్ చదవద్దు, ఎక్కువగా ఏమంటాం సామాజిక మీడియాలో పడి అది చూసి ఇది చూసి ఇది చూసి అది చూసి గందరగోళానికి గురవ్వద్దు. మా టైంలో ఏంటంటే లైబ్రరీలు ఉండేవి, పుస్తకాలు ఉండేవి, మా పిల్లలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ టైం వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం ఒక ఫోన్లోనే అన్నీ ఉన్నాయి. వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు, వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు, అనుభవాలు ఉండవు. దాన్ని బట్టి మీరు కింద మీద అవ్వకండి. మీ ఇప్పుడు చాలా ప్రమాదకరమైన సమయం ఇది. ఎందుకు ప్రమాదకరం అంటే సోషల్ మీడియా దాడి చేస్తూ ఉంది సబ్జెక్ట్ ద్వారా. ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఆపాలో, ఎక్కడ చదవాలో, ఎలా చూడాలో పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏది అనుభవం లేకుండానే, అనుభవం ఉండాలి, చెప్పేవాడికి అనుభవం ఉండాలి. చెప్పేవాడు 100 పుస్తకాలు చదవాలి, చెప్పేవాడు 200 పుస్తకాలు చదవాలి, చెప్పేవాడు 50 పుస్తకాలంటే చదవాలి, వినేవాళ్ళు పరీక్షలు రాసేవాళ్ళు 1 పుస్తకమే చదవాలి. అర్థమట్లా? ఇప్పుడు దీనికి ఇది రివర్స్ అవుతుంది. రివర్స్ అవడం వల్ల జాబులు కష్టం అవుతున్నాయి. చదివే వాళ్ళేమో విపరీతంగా చదువుతున్నారు పుస్తకాలు కానీ, మీడియాలో ఉన్నటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి మ్యాటర్ కానీ. అలా చదవద్దబ్బా. మీరు సార్ ఏం చెప్తాడో అది చాలు. సార్ మీకు 100 పుస్తకాలు చదివితేనే మీకు వచ్చి చెబుతాడు, లేకపోతే మీకు చెప్పడు. అందువల్ల మీరు తగ్గించాలి. ఒకదాన్ని 10 సార్లు చదవాలి, 20 సార్లు చదవాలి. మీరు ఎక్కువ పుస్తకాలు చదవద్దు, చెప్పేవాళ్ళు ఎక్కువ పుస్తకాలు చదువుతారు కాబట్టి వాళ్ళు ఉపయోగించుకోండి. ఎందుకంటే రాక వచ్చినటువంటి అవకాశాలు 500 ఉద్యోగాలు, ఉమ్మడి రాష్ట్రంలోనే 100 ఉద్యోగాలు గ్రూప్ 1 పడితేనే పిల్లలు సంతోషంగా ఫీల్ అయ్యేది. అశోక్ నగర్లో 100 ఉద్యోగాలు పడితేనే అబ్బా 100 ఉద్యోగాలు వచ్చినాయి అని. కానీ ఇప్పుడు 500 ఉద్యోగాలు. హాయిగా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ. మీ సామర్థ్యానికి న్యాయ నిర్ణేతలు మీరే, మేము కాదు. మేమేదో మార్గదర్శకం ఇస్తాం, మెంటార్గా ఉంటాం అంతే. మీరే, ప్రతి దానికి మీరేనబ్బా. మీ శక్తి మీకు తెలుసబ్బా, మీ శక్తి మాకేం తెలుసబ్బా. అవునా కదా? కష్టపడేది మీరబ్బా. మీ శక్తి, మీ పరిస్థితులు, మీ ప్రిపరేషన్ మీకు తెలుసు. మేము జస్ట్ దిశానిర్దేశనం మాత్రమే చేయగలం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మన క్లాసులు రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి మన డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీరియస్గా కూర్చోండి. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. అంతకన్నా మించి సమాజంలో ఉన్న ప్రజల్ని హ్యాపీనెస్ ఉంచవచ్చు. నేను మెదక్లో చేసే ఆ జాబు, టేక్మాల్లో చేశా నేను జాబు, కొడంగల్లో చేశా నేను జాబు, షాద్నగర్లో చేశా నేను జాబు. అర్థం వల్ల అక్కడ చేసే పాపన్నపేటలో చేశా నేను జాబు. అక్కడ జాబు చేసి నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా మా కాలేజీ పిల్లలు వచ్చి రోడ్డు మీద కూర్చునేవాళ్ళు, మీరు ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీల్లేదు, మీరు ఇక్కడే ఉండండి సార్ అని. కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఇది గవర్నమెంట్ జాబ్ అంటే. ఇది గవర్నమెంట్ జాబ్లో మనం చేయాల్సింది. పబ్లిక్కి సేవ చేయాలి. పబ్లిక్ చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు. పథకాలు వస్తున్నాయిగా, అవి వస్తున్నాయిగా, వీటి వల్ల వాళ్ళు బాగానే ఉన్నారు అని అనుకోకండి. చాలా మంది ప్రజలు ఇప్పటికీ సఫర్ అవుతా ఉన్నారు. వాళ్ళను బాగు చేయడానికి మీరున్నారు. మీ లైఫ్ లాంగ్ 60 ఏళ్ళు 62 ఏళ్ళు మీరుంటారు. మీరే నడిపేది రాష్ట్రాన్ని. బంగారు తెలంగాణ తెచ్చేది మీరే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు ఉంటారు, ఈరోజు ఉంటారు, రేపు వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. కానీ శాశ్వతంగా ఉండేది మీరే. కాబట్టి ఆ సమాజంలో చివరన ఉన్న మనిషిని కూడా మీరు సంతోష పెట్టాలి అని మనిషిలో మీకు ఎప్పుడైతే వచ్చిందో మీరు సంతోషంగా ఫీల్ అవుతారు. నేను జాబ్ చేసే కాడ ఇంటర్మీడియట్లో జేఎల్గా ఉన్నప్పుడు నేను జాబ్ చేసే చోట ఎంఆర్ఓ నా స్టూడెంటు, ఎండిఓ నా స్టూడెంటు, ఎస్ఐ నా స్టూడెంటు. ఆ ఊళ్ళో నేను అక్కడ జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్. నేను అక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఊళ్ళో నన్ను పిలిచేవాళ్ళు వాళ్ళు ముగ్గురు. సార్ గురువు గారు మీరు రండి అని. నేను కాలేజీలో పాఠం చెప్పింది తక్కువ, ఊళ్ళో ఉన్నటువంటి ఇష్యూలు తీర్చింది ఎక్కువ. అందువల్లే ఊరు దాటి వస్తుంటే నన్ను రానిలా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు కావాలని పెట్టుకున్నారంట కదా. లేదు డిఎల్ ప్రమోషన్ వచ్చిందన్న, అందువల్ల వెళ్తున్నాను నేనని. వాళ్ళని బతిమలాడడానికి నాకు చాలా టైం పట్టింది. ఒక ఆయన వాళ్ళ కూతురిని తీసుకొచ్చి మేము ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి, ఆయన అశోక్, ఆయన మాకు టీ పెట్టి ఇచ్చేవాడు కాలేజీలో. ఆయన వాళ్ళ అమ్మాయి 2nd ఇయర్ హెచ్ఈసి, ఆ అమ్మాయి 2nd ఇయర్ బైపీసీ. హెచ్ఈసి కూడా కాదు, నేను హిస్టరీ క్లాసులకు వెళ్ళేవాడిని. నేను ఎందుకంటే హెచ్ఈసికి వెళ్తాం కాబట్టి, హిస్టరీ వాళ్ళం కాబట్టి. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి ఇద్దరు సాయంత్రం 7ంటికి మా రూమ్ దగ్గరికి వచ్చి ఇద్దరు చెరో పక్కన నిలబడి ఏడుస్తున్నారు. నేను తలుపు తీసి చూస్తే ఇదేంద్రా నాయన అని అంటే ఆయన అంటున్నాడు, అశోక్ అని ఆయన, నా బిడ్డ నాకు తెలిసి ఇంతవరకు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకోలేదు సార్, మీరు వెళ్ళిపోతున్నారంట కదా రేపు, అందువల్ల ఆమె ఏడుస్తుంది సార్, నేను తట్టుకోలేక నేను బాధపడుతున్నాను సార్ అని అంటే నిజంగా కళ్ళ నీళ్ళతో కౌగులించుకున్నాను వాళ్ళని. ఇలాంటి సందర్భాలు ఎన్నో. ఇది కిక్ అంటే అది. ఆ కిక్కు కోసం ఈ జాబులు. అర్థమైంది? ఆ కట్నం కోసం ఇంకో దానికోసం కాదు, ఆ కిక్కు కోసం ఈ జాబులు. మీకు ఆ కిక్కు కావాలి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఆ కిక్కు కావాలి. ఆ కిక్కుని గుర్తుపెట్టుకోండి. దాన్ని మనసా వాచా కర్మేణా ప్రేమించండి. జాబులు ఎలా రావో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తర్వాత స్పీకర్స్ మాట్లాడతారు. థ్యాంక్ యూ అబ్బా, బెస్ట్ ఆఫ్ లక్ అబ్బా. ఇంకోటి, మనది యూట్యూబ్ ఉంది,
మనది హిస్టరీ రఫీ సార్ అని కొట్టండి, యూట్యూబ్ ఛానల్ ఉంది. అంటే ఇది ఎంత లేదన్నా ప్రచారమే అనుకోండి నాది, అందులో ఉపయోగించుకోండి. అప్పుడప్పుడు నేను మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటా. హిస్టరీ రఫీ సార్ అని కొట్టండి. ఇది విమోచనమా, విలీనమా, విద్రోహమా అనే దాంట్లో 27 నిమిషాల పాఠం చెప్పా, అది కూడా మీకు ఉపయోగించుకోండి. గవర్నమెంట్ జాబ్ అంటూ వస్తే నెల నెల శాలరీ వస్తుంది కాబట్టి దీనికి టెన్షన్ ఉండదబ్బా. మీన్స్ మనం బతకడానికి టెన్షన్ ఉండదు. నెల అయ్యేటప్పటికి శాలరీస్ వస్తాయి, హ్యాపీగా గడపచ్చు. అదే హ్యాపీనెస్ ప్రజల్ని కూడా ఉంచవచ్చు. అది ఎందుకంటే మీరు నిజాయితీగా నికార్సుగా ఉద్యోగాలు చేయండి. ఎందుకంటే 23 ఏళ్ల నుంచి పాఠాలు చెప్తున్నాం కదా, అంజయ్ సార్ చెప్పినట్టు ఎక్కడికన్నా వెళ్తే మన పిల్లలు కనబడుతున్నారు నిజమే, కానీ మన పిల్లల్లో అక్కడక్కడ 1-2 సార్లైనా మేమే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది 1-2 చోట్ల. మా ఫస్ట్ బ్యాచీలు 1999, 2000 ఆ టైంలో కోచింగ్ తీసుకున్న పిల్లలు ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నారు 2 రాష్ట్రాల్లో. కొన్ని చోట్ల మేమే వాళ్ళకి ఇయ్యలేదు, కానీ అలాంటి నేపథ్యం. కొన్ని చోట్ల మన పిల్లలు ఒక రేంజ్లో ఉన్నారు, ఒక రేంజ్లో, మామూలు రేంజ్లో లేరు. ఆ రేంజ్లో ఉండి మేము సార్లు కనబడితే, సార్లతో మాట్లాడితే ఆ రేంజ్ తగ్గిద్దేమోనని చెప్పి వాళ్ళు ఈ సార్ దగ్గర మేము కోచింగ్ తీసుకున్నాము అని కూడా కొన్ని చోట్ల చెప్పట్లేదు. వాళ్ళు చెప్పే పరిస్థితి ఉన్న కాడ కూడా చెప్పట్లా. అయినా ఓకే, ఎందుకంటే మేము ఎప్పుడు వెలుగుతున్న దీపాలం 100,000 మందిని వెలిగిస్తాం. ఎందుకంటే 23 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. మేము తిన్న ప్రతి మెతుకు మీరు పెట్టినటువంటి బోవే. ఈరోజు కూడా ఈ స్థాయిలో ఈ బట్ట కట్టుకున్నామంటే మీరు ఇచ్చిన డబ్బులే. అర్థమైందా? కనుక ఒక నిర్ణయం తీసుకోండి, మంచిగా ప్రిపేర్ అవుదాం, జాబులు కొడదాం, ఊళ్ళల్లో ఉన్న జనాల్లో సంతోషాన్ని వెతుక్కుందాం. శ్రీమంతుడు అని అంటే ఆస్తి సంపాదించినోడు కాదు, ప్రజల్ని మంచిగా చూసుకున్నవాడే శ్రీమంతుడు ఈ రోజుల్లో. మా అందరికీ ఒక విధంగా గురువు గారు లాగా అనమాట. మేమందరము రఫీ సార్కి ఇన్స్పైర్ అయ్యామన్నమాట చాలా వరకు. సో సార్ గారికి చిరు సత్కారం ఇవ్వడం మా అందరి బాధ్యత. ఒక విధంగా వి ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ డ్రీమ్స్ ఐఎస్ అకాడమీ అండ్ కేజీహెచ్ ఐఎస్ అకాడమీ. సార్ థ్యాంక్స్ అలాట్. సారు శిష్యులు ఎంతమంది ఉన్నారు అంటే నేను లైవ్ థ్యాంక్ యూ. సార్ చైతన్య సార్ వచ్చారా? ఒక 2 minutes ప్లీజ్ వెయిట్ 2 minutes. రఫీ సార్ స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఉంటారు. ఎందుకంటే సారు మేము కలిసి చాలా చోట్లకు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎస్ఐ డిపార్ట్మెంట్ కానీ, సారు శిష్యులు ఒకసారి నాకు ఒక డిప్యూటీ కలెక్టర్ గారు కలిస్తే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ఒక డిఎస్పీ గారు, డిప్యూటీ కలెక్టర్, ఇలా మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్తే దే కేమ్ టు హస్ అండ్ వాళ్ళు మమ్మల్ని పాజిటివ్గా రెస్పాన్స్గా తీసుకొని మాతో మాట్లాడి చాలా హ్యాపీగా అనమాట. మేము చాలా జిల్లాలు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, అక్కడికి జస్ట్ ఒక పేపర్ యాడ్ చూసి వచ్చి కలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అప్పుడు ఆ టైంలో నేను టీచింగ్లో లేను, సారు చాలా సీనియర్ కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారా అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప మహానుభావుని ఆధ్వర్యంలో ఈ సెమినార్ జరగడము, మీ అందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడము, ఆ గైడెన్స్ ఇచ్చే అవకాశం మాకు రావడం, అందులో నాకు రావడము, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్, బెస్ట్ ఆఫ్ లక్.